Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ అండ్ ఫస్ట్ ఫేజ్ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది A to Z డిస్కస్ చేద్దాం. సో వాచ్ ద వీడియో టిల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. ఫస్ట్ అయితే మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి రేపే లాస్ట్ డే 22 మనకి 22 జూలైకి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం లేదు, మీరు మీకు ఏదైతే కాలేజ్ మీకు వెబ్ ఆప్షన్లో వచ్చింది కదా, మీకైతే వచ్చిన కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఓన్లీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంది అంటే నేను ఈ కాలేజ్లోనే జాయిన్ అవుతున్నా, మీ కాలేజ్లోనే అని క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ క్లియర్ కట్గా మనకు చెప్పడం ఏంటి అంటే, ఒకవేళ రేపటి వరకు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళకైతే సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఆ క్యాన్సిల్ అయిన సీట్స్ అన్ని మనకి ఫేజ్ 2 అది మనకి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఫేజ్ 2లో కలుపుతామని క్లియర్గా గవర్నమెంట్ అయితే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. సో మీరు ఏం చేయాలంటే, మీకు ఒకవేళ ఎవరైతే ఫేజ్ 1 ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చింది కదా, సీట్ అలాట్మెంట్ అయింది కదా, మీకు ఒకవేళ ఖచ్చితంగా కాలేజ్ నచ్చింది అనుకోండి, రేపటి వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేయండి. ఒకవేళ నచ్చలేదు నేను ఫేజ్ 2లో చూస్తానంటే ఆగొచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే, అది మీకు ఒకవేళ కొంచెం అస్సలు నచ్చకపోతే అయితే వదిలేయండి. మీరు అన్నీ ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీ ఇండిపెండెంట్ డిసిషన్ మీ లాస్ట్ కదా, అన్ని సజెషన్స్ అన్నీ మీ ఫ్రెండ్స్ని అందరిని అడిగి తెలుసుకున్నాకనే మీరు అయితే జాయిన్ కాండి. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఫర్ మోర్.